భ్రమరాంబాయా ఈశాన దిశి, ఈశాన దిక్కున ఒక దివ్యమైనటువంటి తీర్థం ఉన్నది. ఆ తీర్థంలో దేవస్య చోత్తర భాగే, అది స్వామికి ఉత్తర భాగంలో వస్తుంది ఆ తీర్థం. ఆ తీర్థము మల్లికాకుండే పుల్ల పద్మ నివాసిని, మల్లికాకుండము అనేటువంటి తీర్థము ఇప్పటికీ మనకు కనబడుతుంది. ఈ మల్లికాకుండము అత్యంత దివ్యమైనది. అందులో జలములు సామాన్యములు కావు సుమా. గంగాద్వారంలో అంటే హరిద్వారంలో స్నానం చేసి నిరాహారుడి ఆకులు మాత్రమే తింటూ 60 సంవత్సరాలు ఘోర తపస్సు చేస్తే వచ్చే ఫలితం ఈ తీర్థాన్ని ఒక్కసారి సేవిస్తే లభిస్తుంది ఇక్కడ. అటువంటిది మల్లికా తీర్థము, అంత దివ్యమైనది. పైగా అక్కడ ఎలాగూ అంటే ఉపవాసాది నియమాలతో వ్రతపరాయణులైన వాళ్ళే ఈ మల్లికాకుండంలో ఈ విధంగా స్నానాది విధులు ఆచరించాలి. అటువంటి వాళ్ళు, ఆ వ్రతం ఆచరించిన వారు మరణానంతరం శివపురాన్ని చేరుకుంటారు. అటువంటి దివ్యమైనది. అటు తర్వాత మరొక తీర్థం చెప్తున్నారు. దేవస్య దక్షిణే భాగే, మల్లికార్జునికి దక్షిణమునందు ప్రాగ్భాగే భ్రమరాంబాయా, అమ్మవారికి తూర్పునందు ఒక అద్భుతమైన కుండమున్నది. అది చాలా మనోహరమైన కుండము సుమా. దాని పేరు మనోహర కుండము అన్నారు ఇక్కడ. ఇప్పటికీ స్వామి వద్దకు మనం వెళుతూ ఉంటే గోచరిస్తుంది. ఈ మనోహర కుండం ఎంత విశేషం ఏంటంటే దానిలో హరిద్వార ప్రయాగ గంగా సాగర సంగమాలలో ఉన్నటువంటి పవిత్రత ఇందులో ఉన్నది ఇక్కడ. అంటే అక్కడున్న దేవతాశక్తులు సూక్ష్మ రూపంలో అక్కడ ఉంటాయి. అలాగే పుష్కరాది సర్వతీర్థాలు ఈ కుండంలో నిక్షేపం ఉంటాయి. అది శ్రీశైలంలో ప్రత్యేకత అండి. కొన్ని చిన్న చిన్న కుండాలే అంటాం, కానీ పెద్ద పెద్ద నదీ దేవతలు తమ సూక్ష్మ శక్తులతో దీనిలో ఉంటారు. అందుకే ఆ నీళ్లు జల్లుకున్నా చాలు ధన్యమవుతాం. ఆ నీళ్లు స్వామి అభిషేకానికి మనం వినియోగించుకుంటున్నాం. పైగా తస్మిన్ మనోహరే కుండే గంగా ప్రతినిధౌ, ఒక విధంగా మనోహర కుండము గంగా ప్రతినిధి. శివుడు ఎక్కడుంటే ఇక్కడ గంగ ఉండాలిగా, ఎక్కడున్న గంగది గంగా ప్రతినిధి సుమ. పైగా అది సర్వతీర్థామృతమని మరొక పేరు దానుకున్నది మనోహర కుండానికి. దీని మనోహరమైన పేరు ఎందుకు వచ్చిందయ్యా అంటే ఆ జలముల యందు ఒకానొక మాధుర్యం ఉంటుంది. ఆ మాధుర్యం ఎంత గొప్పదంటే శివునికే మనోహరంగా ఉందిట. మనోహరతి యచ్చంభో నిజ మాధుర్య సంపద గంగోదకమిదం యత్ర నిజం మాధుర్యముచ్యతే. కనుకనే మనోహర కుండం అంటే సాక్షాత్ గంగయే. గంగ యొక్క హరిద్వార ప్రయాగ సాగర సంగమాల దగ్గర ఉన్నటువంటి పవిత్రత ఇక్కడ ఉందండి. గంగ అంతటా గొప్పది, కానీ ఈ స్థానమునందు మరింత గొప్పది కదా. ఆ స్థానములు మూడింటి యందు గొప్పతనం ఇక్కడ ఉన్నది. అది మనోహర కుండం యొక్క ప్రత్యేకత. అందుకే ఇవన్నీ పరిశీలిస్తే ఒక్క మాట సనత్కుమారుడు అంటున్నాడు, శ్రీశైలస్య సమం క్షేత్రం ఆకాశే వాపి పాతాళే భువిచ అన్యత్ర పార్వతీ శ్రీశైలస్య సమం క్షేత్రం నభూతన్న భవిష్యతి. ఆకాశంలో కానీ భూమి యందు కానీ పాతాళంలో కానీ శ్రీశైలం లాంటి క్షేత్రం మరొకటి లేస్తుమా.